చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కలవడాన్నేమో వాళ్ళు అమిత్ షా పిలిచాడని చెప్తున్నారు వాళ్ళ పత్రికలు కానీ అలాంటివి. మరి ఈయనేమో కాదు అని చెప్పి వాళ్ళేమో ఆయనే వచ్చి అడిగాడని చెప్తున్నారు సార్. పొత్తులో వస్తారని చెప్తున్నారు. ఒక బలమైన నాయకుని ఎదుర్కోవాలంటే డిఫరెంట్గా అందరూ సమీకరణ చూసుకొని గెలుస్తున్నారు. వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే బీజేపీతో పొత్తుంటే మేలవుతుందా, జనసేనతో పొత్తుంటే మేలవుతుందా, కమ్యూనిస్టులతో పొత్తుంటే మేలవుతుందా అని ఆలోచిస్తున్నారే తప్ప జనంతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఎవడో ఆలోచించటం లే. ఇక్కడ జగన్ రెడ్డి జనంతో పొత్తు పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంతో మమేకమైంది. సో పబ్లిక్తో మమేకమైతే నీకు ఏదైనా ఓట్లు వస్తాయి తప్ప పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే ఓట్లు రావండి. వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు, ఇప్పుడు ఆయనే తిడతాడు. ఆయనే బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు నవనిర్మాణ దీక్ష అని చెప్పినాడు. పొత్తు పోయాలకల్లా ధర్మ పోరాట దీక్ష అంటాడు. అతను ఎట్లా చెప్తే అట్లా పోవడానికి మనం గంగిరెద్దులా కాదు కదా. సో ఎవరివన్ అందరికీ ఆలోచన విధానం ఉంది, దాని ప్రకారం ఆలోచిస్తారు. అంటే యాక్సెప్ట్ చేస్తారంటారా? గతంలో అమిత్ షా గారి మీద రాళ్ళు దాడి చేశాడు అంటే కార్లు దాడి చేశాడు అలానే కాదు, కానీ ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అనేదే అతని నమ్మకం. నేనేం చెప్పినా, ఏ కథలు చెప్పినా, ఏ విధంగా ఉన్నా కానీ పబ్లిక్ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో డిఫరెంట్గా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, టీవీ ఛానల్స్, అగ్నెస్ట్ టీవీ ఛానల్స్ వచ్చారు కల్లా అప్పుడు నువ్వేం చెప్పినది ఇప్పుడు ఏందని చూపిస్తున్నాను, నాడు నేడు అని చూపిస్తున్నాను అనమాట. దానివల్ల పీపుల్ ఆర్ స్మార్ట్. మనం తెలివైన వాళ్ళం. మనం ఎటువంటిగా నువ్వు ఇటువైపు పోతే ఇటువైపు, అటువైపు పోతే ఇటువైపు అని అంటే ఇంతకుముందు ప్యాకేజ్ బాగుందన్నాడు, తర్వాత ప్యాకేజ్ వద్దు ప్రత్యేక హోదా అన్నాడు, తర్వాత ఇప్పుడేం దానికోసం పోతాడు. సో హీ హ్యాస్ టు ఆన్సర్ టు ద పీపుల్. మోడీ గారు ఉండి ఏటీఎం లాగా పోలవరం అన్నాడు. పోలవరము చంద్రబాబుకి ఏటీఎం లాగా ఉంది అన్నాడు. మరి దానికి ఆన్సర్ చేయాలి కదా. వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఒకవేళ పొత్తుపోతే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనసేన ఉంది, లోకేష్ అంత దొంగ దోపిడీ చేసినాడని చెప్పాడు, మళ్ళీ ఇద్దరు కలిసి పొత్తుపోతున్నారు. అంటే పబ్లిక్ అంత తిక్కోవాలా? జనాలు అంత దీని కిందికి లెక్కేసుకుంటావా? కాదు కదా. పబ్లిక్ అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నువ్వు ఒకరోజు లోకేష్ దొంగ అంటావు, ఒకరోజు చంద్రబాబు దేవుడు అంటావు, ఇంకో రోజు జగన్ ఓడియాలంట అంటావు, నేను తప్ప వేరే వాళ్ళు లేరంటావు. నువ్వు గెలవాలనే ఆలోచన కాకుండా కేవలం జగన్ని ఓడించాలా ఇదే కలవరింపు అయితే ఎట్లయితుంది? ఎందుకు ఓడించాలా, ఏ కారణం చేత ఓడించాలా, ఏ కారణంతో పొత్తు పోతున్నా, ఏ కారణం చేత పొత్తు విడిపోతున్నా, ఇవి జనాలకు చెప్పాలి కదా. రోజు ఒక విధంగా మాట్లాడుతూ పోతుంటే జనాలు తిరస్కరిస్తారు. మహేశ్వరి గారు ధర్మవరంలో మాట్లాడుతూ చేనేత కార్మికులకి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్. ఇది అంటే చేనేత కార్మికులతో ముఖాముఖి కూడా మాట్లాడడం జరిగింది. 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ 83 నుంచి ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే లేదు. ఎప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ ఉంది. 3 సార్లు మాత్రమే. మా నాన్న ఒకసారి, నేను 2 సార్లు ఎమ్మెల్యేనా. 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ధర్మవరంలో చేనేతలకు ఏం చేశాడో చెప్పమనండి. తర్వాత అతను ఏమైనా చెప్పచ్చు, నేను చెప్పగలుగుతా. ఇక్కడున్న చేనేత కార్మికులకు నేనేం చేశానో నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. ఇక్కడున్న చేనేత కార్మికుల్లో 26,000 మందికి నేను ఇల్లు ఇప్పించడం జరిగింది. 600 రూపాయలతో సబ్సిడీ పథకం మొదలైనప్పుడు వాళ్ళకి దాన్ని ఈరోజు 24,000 రూపాయలతో మగ్గం ఇంట్లో ఉంటే చాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాను. అదేవిధంగా గతంలో వారికి ఏదో ఇబ్బంది జరిగి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోకపోతే ప్రభుత్వం, నేను భిక్షాటన చేసి వాళ్ళకు ఆదుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది. ప్రతి అంశంలోని ఏ చిన్న అంశం వచ్చినా కానీ వాళ్ళకు అండగా నేను నిలబడడం జరిగింది, సాయం చేయడం జరిగింది. ఇప్పుడు 200 యూనిట్లు అని చెప్తున్నాడు. ఆల్రెడీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తుంది 200 యూనిట్లు. సో ప్రజల్ని ఎన్నాలని మభ్యపెట్టి మోసం చేయాలనే ఆలోచన తప్పుడు విధానం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇక్కడేమో అందరూ కూడా కేతిరెడ్డి ధర్మవరం అని అభివృద్ధి జరగాలంటే మీరని చెప్తున్నారు. కానీ వార్తల్లో ప్రధానంగా కేతిరెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఈ ప్రధాన లక్షణం ఏంటంటే, ఈ లక్ష్యం ఏంటంటే బేసిక్ ఏం లేదు. నేను అంత ఫేమస్ కాబట్టి నన్ను ఏదో విధంగా నా క్యారెక్టర్ని తగ్గించాలని ఒక ఆలోచన వీళ్ళు చేస్తున్నాను. అంతకంటే లేదు. అంటే నేను ఎంతో స్ట్రాంగ్ ఉంటేనే కదా వీళ్ళు ఇంతమంది నా మీద పడేది. ఇప్పుడు జగన్ రెడ్డి అంత స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఇంతమంది పొత్తులు ఎత్తుక్కుంటున్నారు. కేతిరెడ్డి అంత స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఇంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సార్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా కొన్ని మీడియా సంస్థలు కానీ దినపత్రికలు కానీ మేమే అంటే ధర్మవరం కేతిరెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే బికాజ్ కేతిరెడ్డి అనే వ్యక్తిని ఏదో విధంగా తన క్యారెక్టర్ని దెబ్బతీయాలి అనేది ఈ పత్రికలు.
మొన్న చూసినాం ఈనాడు పత్రికలో రాసిన ఒక కథనం చూసాం. నేను స్కూల్ పిల్లలందరినీ కూడా మా స్కూల్లో చేర్పిమంటే నాకే స్కూల్ ఉందని రాసినారు. అది నా స్కూల్ అంటే నాకు గవర్నమెంట్ స్కూల్లోకి చేర్పించమని నేను కోరుతున్న విషయం ఒకటి. అదేవిధంగా ఎక్కడే చిన్నది జరిగినా కానీ కేతిరెడ్డికి చూపించాలనే ఒక తాపత్రయం జరుగుతుంది. సో డెఫినెట్గా నేను వాటిని ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆ రోజు అంటే కేవలం 2-3 పత్రికలు ఉంటాయంటే అవే వేదంగా నడుస్తుంటాయి. ఈరోజు వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది చెప్పడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో సోషల్ మీడియా అనేది ఒకటి. ఆ ప్లాట్ఫామ్ ద్వారా నేనేందో నా క్యారెక్టర్ ఏందో నేనేందో ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా వివరించడం జరిగిందండి. ఇప్పుడు స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఎంజాయ్మెంట్ కోసం అని ఇక్కడ కార్పొరేటర్తో డ్యాన్స్ కూడా ఇచ్చారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కానీ ఇట్స్ ఏ స్టూపిడ్ థింగ్ అండి. ఆ రోజు అక్కడ జరిగిన ప్రోగ్రామ్ చూస్తే ద లీడర్ ఫ్రెష్గా మీకు ఓటింగ్ వచ్చింది, కొత్తగా ఓటరు ఎవరికి వేయాలనుకుంటున్నారు, మీ లైఫ్ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉండబోతుంది, వేసే ఓటు ఎలాంటి నాయకుడికి వైపు వేయాలి అని చెప్పే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఒక చీప్ పాలిటిక్స్ చేసినారు. సో అంతమంది వేరే మంది కలిసి నేను ఆ సందర్భంలో అక్కడ కూడా లేదు, నేను మీటింగ్ దగ్గర ఉన్నాను. ఇక్కడెక్కడో గ్యాదరింగ్ అయిన చోట ఇది జరిగింది. దాన్ని కొంతమంది ఇంటెన్షనల్గా చేసినారు అనేది కూడా నా దృష్టికి వచ్చింది. అది ఎవరు చేసినారు ఏం చేసినారు అని కూడా తెలిసింది. సో వీ లుక్ ఆఫ్టర్ దెమ్, వాళ్ళది ఏం చేస్తే మేము చేయగలుగుతామండి. సో దీస్ ఆర్ ఆల్ చీప్ పాలిటిక్స్. నా మీటింగ్ నేను లైవ్వే పెట్టాను. ఆడ కార్పొరేటరు లేకుంటే కౌన్సిలర్ హీజ్ ఏ ఓల్డ్ ఏజ్ ఆఫ్ 70 years ఓల్డ్ కౌన్సిలర్, 65 to 70 years ఓల్డ్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఆ జగన్ సాంగ్ పెట్టినప్పుడు జెండలు జత కట్టడమే మా అజెండా అనే మీ అజెండా అనే ఒక సాంగ్నికి ఎవరివన్ స్టూడెంట్స్ అందరూ కూడా కేరింతలు వేశారు. దాంతో అక్కడున్న ఒక కౌన్సిలరు ఆయన కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేసినాడు. దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఆ సాంగ్కి మొత్తం అంతా ఆ ప్రాంగణం అంతా ఊగిపోయింది. ఆ సందర్భంలో అతను చేసినాడు. సో దాన్ని వీలేదో భూతద్దంలో చూపించి తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తారు, విచ్ ఇస్ రాంగ్ అండి. స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేవు, అలాగే కంపెనీలు లేవు అని చెప్పి కూడా ప్రధానంగా వార్త కూడా రాసింది మీకు. ఇట్స్ ఏ స్టూపిడ్ థింగ్ అండి. అలాంటి డిస్కషన్ అసలు అక్కడ నడవలేదు. నాతో పాటు చాలా పత్రికలు వచ్చినాయి. సో అక్కడ బేసిక్గా ఇంకా వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోలేదు, అయిపోయిన వాళ్ళు ఒక విధంగా మాట్లాడిన ఒక రకం అనమాట. 2.5 లక్షల ఉద్యోగాలు సచివాలయం ద్వారా ఇప్పించినాం. 50,000 ఉద్యోగాలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పించినాము. 4 లక్షల పైగా ఉద్యోగాలు వివిధ దానిలో ప్రైవేట్ కంపెనీస్ ద్వారా ఇప్పించడం జరిగింది. డిఎస్సి ఇప్పుడు 6,000 ఉద్యోగాలు ఇప్పించినారు. చంద్రబాబు తన 14 సంవత్సరాల రాజకీయంలో ఎన్ని ఇప్పించినాడో చెప్పమనండి. ఇవన్నీ ఊరికే కాకమ్మ కథలు చెప్పుకుంటా తను ఎన్ని ఇప్పించినాడో చెప్పమనండి 14 సంవత్సరాలుగా. దిస్ ఈజ్ అవర్ స్టాటిస్టిక్స్ దట్ వీ హ్యావ్ గివన్ ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 4.5 yearsలో మేము చేసినాం. కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితి ఉన్నా కానీ మేము చేయడం జరిగింది. ఇది మేము చెప్పుకుంటాం, అది వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. సో దాన్ని అందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది. సార్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని ఎజెండాగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను చెప్పడం జరుగుతుంది. సార్ ఈ పరిణామం ఎలా చూసుకుంటారు? 2014లో కూడా ఇదే మాట చెప్పినాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, నాది బాధ్యత అన్నాడు. ఇంటికో ఉద్యోగం అంటే అందరు మన ఇంటికి అనుకున్నాడు, కానీ అది వాళ్ళ ఇంట్లో పిల్లోనికి ఇచ్చినాడు, లోకేష్కి ఇచ్చినాడు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. సో ఇట్స్ ఎ న్యూ సెన్స్. ఏ విధంగా నువ్వు ఇస్తావు ఏది లేదు. మీరు బాగా చంద్రబాబు చెప్తూనే మీరు చాలా గుర్తించటం లేదు. ఆయన ఇప్పటికి చెప్పటం లేదు రేపు ఇస్తాను, నువ్వు వచ్చే 5 సంవత్సరాలు ఇస్తానని ఆయన చెప్పలే ఎక్కడ. ఆయన టార్గెట్ 2047. అప్పటికి ఎవడు బతుకుంటాడో ఎవడు చచ్చింటాడో తెలియదు. కాబట్టి ఇది నోటికి వచ్చినట్టు చెప్తున్నాడు. నేను అప్పటికి 20 లక్షలు ఎప్పటికి ఇప్పిస్తావు, ఏంది ఇప్పిస్తావు, నీ కార్యాచరణ ఏంది, దానికి ఒక స్పష్టమైన విధానంతో చెప్పాలా. కానీ ఊరికనే ఇప్పిస్తానంటే ఎప్పటికి ఇప్పిస్తాను లేదు. ఇప్పటికే ఆయన ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఉంది, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఉంది, సిలిండర్లు ఇస్తాను 2014లోనే ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు పాతవి ఏవి చెప్పకూడదు. 2014లో చెప్పినదే నేను మధ్యలో లేను, మిగతా కూడా కంటిన్యూ చేస్తానని చెప్పాలంతే. ఇప్పుడు ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాలంటీర్లు నేను కొనసాగిస్తానంటాడు, సచివాలయాల్లో కొనసాగిస్తానంటాడు, స్కూల్స్ కొనసాగిస్తాను, అన్నీ కొనసాగించేదా నువ్వెందుకయ్యా? ఆల్రెడీ జరుగుతుంది కదా ఒక పని. సో నీకు లేని ఆలోచన 14 yearsగా నీకు లేని ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు.